డెఫినెట్గా ఇది పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. స్కూల్స్లో నుంచి మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు చాలామంది చాలా రీజన్స్ వల్ల డబ్బుల విషయంలో స్తోమత లేకపోవడం వల్ల, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఎందుకులే చదివినా పెద్దేం రాదని అనుకోవడము, లేకపోతే ఇంత కష్టపడి అంత దూరం నడవాలా రావాలా, లేకపోతే సేఫా, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అది సేఫా, ఇలా ఎన్నో ఆలోచన వల్ల డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది నేను తగ్గించాలి అంటే వాళ్ళకి సేఫ్గా ఒక మంచి వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను అడిగారు. మేము 6 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్లో 7,000 సైకిల్స్ని ఒక 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలాగే సెకండ్ ఫేజ్తో కలిపితే 10,000 సైకిల్స్, 10,000 సైకిల్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పిల్లలు, హై స్కూల్ పిల్లలకి ఇవ్వబోతున్నాము. ఇంతేకాదు ఫ్యూచర్లో ప్లాన్స్ కూడా తను ఆల్రెడీ మాకు చెప్పారు. అంటే మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. మీరంత ఖర్చు పెట్టాలి, అండ్ డబ్బులు పెట్టడం కాదు, డబ్బులు నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, అడగకుండా కూడా వాళ్ళే పెట్టేస్తారు. ఎందుకంటే నెల్లూరు డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటున్నారు. కానీ నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు కావాలని స్పెసిఫిక్గా నారాయణ గ్రూప్ నుంచే కావాలన్నారు. కాబట్టి డెఫినెట్గా వీ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అండ్ నెల్లూరు నగరం తనకు ఎంతో ఇచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది మహానుభావుల వల్ల, అది టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళ వల్ల తనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదన్నా తనకు వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ నెల్లూరు డెఫినెట్గా బాగుండాలని తను కోరుకొని ఫ్యూచర్లో ఈ స్కూల్స్ అన్నిటినీ, హై స్కూల్స్ అన్నిటినీ ఒక చోటకి ప్రైమరీ అంటే ఒక చోట 5వ తరగతి వరకు, ఒక చోట హై స్కూల్, ఇంకొక చోట మనకి 11th and 12th అంటే ఇంటర్మీడియట్, ఇలా ఉంటే పిల్లలకి పేరెంట్స్కి కూడా కష్టమైపోతుంది, డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుందని తను డిసైడ్ చేసింది. ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటినీ మీరు కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే సిబిఎస్ఈలో ఎల్కేజీ నుండి 12th grade వరకు ఒకే కాంపౌండ్ వాళ్ళలో జరుగుతాయండి క్లాసులు. సో ఇట్స్ కాల్డ్ K-12 ప్రోగ్రామ్. ఆ K-12 ప్రోగ్రామ్ ఫార్మాట్లో మనము ఈ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి అంటే కేజీ నుంచి 12th grade వరకు ఒకే చోట కానీ పిల్లలు చదవగలిగితే డెఫినెట్గా పేరెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, పిల్లలకి రావడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సైకిల్స్ అన్నవి కేవలం వాళ్ళు స్కూల్కి రావడానికే కాదు, వాళ్ళు ఏమన్నా హాలిడే రోజు కూడా వాళ్ళు ఏమన్నా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఉపయోగపడుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక చిన్న ఊరికి వెళ్ళాలన్నా ఉపయోగపడుతుంది. ప్లస్ పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట కానీ పొద్దున పూట కానీ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే, ఎవరికి తెలుసు ఏదో ఒక రోజు ఏదో ఒక ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఆలోచించి ఈ సైకిల్ అన్నది డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని తను అనుకున్నారు. మేము ఇది చేశాము. అండ్ స్కూల్స్ని కూడా నేను చెప్పినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా తను సిబిఎస్ఈ లాంటి మెథడ్లో అన్ని స్కూల్స్ని కేజీ నుంచి 12th grade వరకు అప్గ్రేడ్ చేయబోతున్నారు. దాన్ని కూడా మనము ఫ్యూచర్లోనే చూస్తాము. దానికి కూడా నారాయణ గ్రూప్ డెఫినెట్గా తోడ్పడుతుందని మీ అందరి ముందు ఐఎమ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.